హలో అండి. ఇప్పుడు మనం సగ్గుబియ్యం క్యారెట్ పాయసం ఎలా చేయాలో చూద్దామన్నమాట. ఇదైతే చాలా బాగుంటుంది. స్వీటు హెల్త్ కూడా చాలా మంచిదన్నమాట. స్వీట్ అయితే సూపర్గా ఉంది. ఒక్కసారి ట్రై చేయండి. కావలసిన పదార్థాలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇదైతే కొంచెం సగ్గుబియ్యం లావి తీసుకున్నాను అనమాట. మరీ సన్నటి అయితే బాగా మెల్ట్ అయిపోతాయి. ఇవైతే బాగుంటాయి. ఒకసారి కడిగేసిన తర్వాత ఒక గంట సేపు అయితే పక్కన పెట్టేసేయాలి. ఇలా గంట సేపు నానబెట్టుకుంటే సగ్గుబియ్యం అయితే చాలా తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. చేయటం కూడా చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత క్యారెట్ని అయితే మొత్తం క్లీన్ చేసేసుకుందాం. ఇలా క్యారెట్ మీద ఉన్న తొక్కను మొత్తం తీసేసుకొని ఒకసారి క్యారెట్లను అయితే కడిగేసుకుందాం అనమాట. వీటిని అయితే మనం తురుముకోవాలి. ఇప్పుడు నేనైతే ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒక పావు కేజీ క్యారెట్లు అయితే తీసుకున్నాను. మీరు క్వాంటిటీని బట్టి పెంచుకోండి. నేను కొంచెం పెద్ద తురుమే తురుముతున్నాను అనమాట. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఉడుకుతుంది కదా. ఉడికినప్పుడు ఏమైందంటే క్యారెట్ మొత్తం మెల్ట్ అయిపోయింది. కొంచెం పెద్ద తురుము అయితే మనకి తినేటప్పుడు కొంచెం మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది కాబట్టి బాగుంటుందన్నమాట. క్యారెట్ పెద్ద తురుముకుంటే అందుకని చెప్పేసి నేను ఇలా అయితే తురిమేస్తున్నాను. ఈ ప్రాసెసే కొంచెం కష్టంగా ఉంటుంది. మిగతా ప్రాసెస్ మొత్తం సేమ్ సగ్గుబియ్యం పాయసం చేసినట్టే అనమాట. ఇప్పుడు ఈ తురుమును అయితే ఇంకా పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని నెయ్యి అయితే వేసుకుందాం అనమాట. నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం, కిస్మిస్ అయితే వేయించుకుందాం. దోరగా వేయించుకుంటే సరిపోతుంది. మీకు ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ కావాలనుకున్నా వేసుకోవచ్చు. నేనైతే ఈ 3 మాత్రమే వేస్తున్నాను. ఇంకా ఇవైతే కొంచెం వేగిన తర్వాత తీసి అయితే ఒక ప్లేట్లో వేసేసుకుందాం. ఇందులోకే మళ్ళీ క్యారెట్ తురుముని కూడా యాడ్ చేసేసుకుందాం. ఇలా క్యారెట్ తురుము వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. నేనైతే ఇంకొంచెం నెయ్యి వేశాను. మీరు కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుందనమాట. ఎందుకంటే క్యారెట్ మళ్ళీ ఉడుకుతుంది కదా, అంత ఎక్కువ వేయించాల్సిన అవసరం ఏం ఉండదు. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని అయితే ఇలా వేయించుకోండి, సరిపోతుంది. కొంచెం ఇలా వేగిన తర్వాత మనం అయితే తీసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే మళ్ళీ వాటర్ వేసుకోండి. నేను 1 కప్పు సగ్గుబియ్యానికి 4 కప్పులు వాటర్ అయితే వేస్తున్నాను. మీకు ఇంకా పాయసం జారుగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే పాయసం చల్లబడిన తర్వాత అయితే కొంచెం గట్టి పడుతుందన్నమాట. అందుకని ఫస్ట్ జారుగా ఉన్న ఏ ఇబ్బంది ఉండదు. ఇందులోకైతే మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అయితే వేసేసుకుందాం. ఇలా సగ్గుబియ్యం వేసి కొంచెం మధ్య మధ్యలో అయితే తిప్పుతూ ఉండాలన్నమాట. ఇవైతే పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు, సగం ఉడికితే సరిపోతాయి. ఇలా ఉడుకుతున్నాయి కదా, సగం ఉడికితే ఉడికేసాయి అన్నమాట. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి అయితే మనం వేయించి పెట్టుకున్న క్యారెట్ తురుము అయితే వేసేసుకోవాలి. మొత్తం ఇందులో వేసేసి మనం అయితే ఒకసారి తిప్పాలన్నమాట. ఇలా అయితే కొంచెం తిప్పుతూ ఉండండి. కొంచెం క్యారెట్ మెత్తబడిన దాకా ఉడికితే సరిపోతుంది. చూసారు కదా, ఇలా తెరులుతూ ఉడుకుతుందన్నమాట. ఇలా ఉడికేటప్పుడు మనం బెల్లాన్ని అయితే యాడ్ చేసుకుందాం. నేనైతే బెల్లం వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే సేమ్ ప్రాసెస్ బెల్లం బదులు పంచదార అయినా వేసుకోవచ్చు. ఇలా బెల్లాన్ని మొత్తం యాడ్ చేసుకుందాం. నేను 200 గ్రాముల బెల్లం అయితే తీసుకున్నాను. దాంట్లోనే డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుందాం. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మొత్తం దీన్ని ఒకసారి అయితే కలుపుకుందాం అన్నమాట. ఇలా బెల్లం కరిగిపోయిందాక కలిపితే సరిపోతుంది. తర్వాత ఇందులోకి అయితే కాచి చల్లార్చిన పాలను అయితే వేసుకొని కలుపుకుందాం. ఇలా పాలు వేయగానే మాత్రం స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆన్లో ఉంటే మాత్రం పాలన్నీ విరిగిపోతాయి. పాయసం అస్సలు బాగోదన్నమాట. అందుకని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. తర్వాత ఇందులోకి కొంచెం పచ్చకర్పూరం అయితే యాడ్ చేస్తున్నా. స్వీట్లోకి పచ్చకర్పూరం వేసుకుంటే
ఫ్లేవర్ అయితే బాగుంటుందన్నమాట. ఇలా లాస్ట్లో యాడ్ చేసుకోండి, తొందరగానే మెల్ట్ అయిపోతుంది. అయితే డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత నేను 2 యాలకులు దంచి వేసాను. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. ఒక 2 యాలకులు కూడా వేసుకోండి. ఎలాగో ఎండలు పెరుగుతున్నాయి కాబట్టి మనం సగ్గుబియ్యం తింటే కొంచెం వేడైతే కంట్రోల్ అవుతుంది. క్యారెట్ అయితే హెల్త్కి కూడా మంచిది కదా. ఈ రెండింటి కాంబినేషన్లో అప్పుడప్పుడు చేస్తూ ఉంటే హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇప్పుడైతే వీడియో అయితే అయిపోయింది. ఇది స్వీట్ అయితే సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఉంటాను మరి.